కొత్త మంత్రి రాజశేఖరం గారికి, కొత్త మంత్రి రాజశేఖరం గారికి. సదానందం, నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను, నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు వచ్చారండి? గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ₹1 కోటి సంపాదించాలని వచ్చాను. ఏంటండి? ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు? మీకు తెలవంది ఏముంది చెప్పండి. సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి ఒక 10 లక్షలను, ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక 20 లక్షలు సంపాదించానండి. అరసి బుర్ర లేకుండా 10 లక్షలు సంపాదించా. ఇప్పుడు ₹1 కోటి సంపాదించే అవకాశం వచ్చింది. జలగంగ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తుంటారా? సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఈ విషయం పేపర్లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు, కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే. దాంట్లో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి. బిల్లు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూముని లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ఉన్న 30 లక్షలు వదులుకున్నట్టే. అబ్బా, కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా, నేను చెప్పిన పని చేయి. అయ్యా, ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను చెవులో పువ్వు పెట్టుకున్నవాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా. చెప్పి పంచి ఇదిగా రాబడిలో మనకి 50-50. అలాగేనండి. ఇదిగా స్విస్ బ్యాంక్. అయ్యి బాబోయ్, అది సస్య మర్చిపోను. మీరేం కంగారు పడకండి. తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూములతో పూడ్చి పెట్టిచ్చేస్తాను. పెంచలయ్యా సార్, ఈ తూములో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం. ఎందుకని మంచిది, నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా. కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సార్, వెళ్ళు. నమస్కారం అండి ఇంజనీర్ గారు. సదానంద గారు, ఈ పైపుల్ని ఇక్కడ చేయించింది మీరేనా? వాళ్ళెవరండి, నేను కాకపోతే ఇంత ఖర్చు భరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరున్నాడు చెప్పండి. మీ పరపతి గురించి నేను అడగలేదు. అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను. అంటే ఈ ప్రాజెక్టుకి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి, అదేమాతో వేయించానండి. ఇది మీకే వస్తుందని జోస్యం చెప్పారా? అవునండి, మా దగ్గర మీరు లంచం ఉంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది. నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు, జైలు శిక్ష. జైలు శిక్ష నాక? నువ్వేయిస్తావా? ఊరుకోవయ్యా, ఎవడనింటే నిజం అనుకుంటాడు. కాసేపట్లో డీసీపీ ప్రతాపరావు గారు వస్తే నీకే అర్థమవుతుంది. ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడురా. ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు, కానీ ఈయన్ని థ్రిల్ చేసేయండి. ఓహో, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా? పర్వాలేదు, కూర్చోండి. పర్వాలేదు, నిలబడతాను. ఏమిటిలా వచ్చారు? నేను నేరస్తుల కోసం వచ్చాను. ఇక్కడ ప్రజా సేవకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి. ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి. ప్రతాపరావు గారు, నా సంగతి మీకు తెలియదేమో. నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట, అహింస అహింస అన్నంట. నేను అలాంటి గాంధీవాదిని. గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది, అది పదవిలో ఉన్నారు కనుక. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు? ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు. చాలా మంచివాడు పోయాడయ్యా. ఓ పోల్దర ప్రమాయించు. ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని, ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు. అదే అదే ఎల్లో జర్నలిజం. దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు, కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు. ఏమని రాశాడండి? రాజా అని 2 అక్షరాలు.